ప్రాచీన సనాతన సాంప్రదాయంలో ముఖ్యమైన ఘట్టం. సృష్టి ఆవిర్భావం నుంచి కూడా యోగం ఉంది. ఇలాంటి ఈ యోగాని నిత్యకృత్యంలో ఒక భాగం చేసుకున్నట్లయితే హై బీపీ, హైపర్ టెన్షన్, హార్ట్ కంప్లైంట్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్, డస్ట్ ఎలర్జీస్, పిగ్మెంటేషన్, ఆస్తమా, నిమోనియా, అలాగే లంగ్స్కి, హార్ట్కి, లివర్కి, కిడ్నీకి, షుగర్కి, తదితర అనేక రకాల రోగములకి, ముఖ్యంగా మానసికంగా స్టేబిలిటీ ఉన్నటువంటి వ్యవస్థ ఈ యొక్క మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. అలాంటి మానసికంగా మనిషిని దృఢంగా చేయగల శక్తి, చంచలంగా మనస్తత్వం మారకుండా ఒక చోట ఒక నిర్ణయం తీసుకున్నాము అంటే ఆ నిర్ణయంకి కట్టుబడి మనం ఉండాలి. ఆ విధంగా మనం తయారు చేసే ఒక ప్రక్రియ ఈ యొక్క యోగం. రాజయోగము లేకుండా సృష్టిలో ఏ వ్యక్తి కూడా యోగా చేయలేడు, వచ్చినా దాన్ని ఆచరించలేడు. కాబట్టి యోగాని జీవితంలో ఒక భాగం చేసుకునే ప్రయత్నం